ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ లోపల మనకు సీట్ వచ్చిందా అని ఎట్లా చెక్ చేసుకోవాలి? సీట్ రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి? మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తది అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా తెలంగాణ దోస్త్ 2026కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం తెలంగాణ దోస్త్‌కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయినాయి ఫేజ్ 1 అని చెప్పి ఫస్ట్ వీడియో యూట్యూబ్ లోపల అప్లోడ్ చేసుకున్నాం. ఓకేనా? సో, ఫస్ట్ వీడియో అంటే అందరికంటే ముందు ఇప్పటివరకు యూట్యూబ్ లోపల ఎవ్వరు కూడా అప్డేట్ చెప్పలేదు ఇంకా. ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ నుండి అప్డేట్ అయితే వచ్చిందన్నట్టు. సో, ఇట్లాంటి క్విక్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, మంచి అప్డేట్స్, టైమ్ టు టైమ్ అప్డేట్స్ రెగ్యులర్‌గా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏమైతది కదా అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా రీచ్ అయితది. ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పిన. యూట్యూబ్ లోపల మనం అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడంతోటే ఫస్ట్ వీడియో పెట్టుకుందామని చెప్పి. సో, అట్లనే నేను చెప్పినట్టుగానే యూట్యూబ్ లోపల మనం అయితే ఫస్ట్ వీడియో పెట్టుకున్నాం. రిలీజ్ అవ్వుడుతోటే రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో అయితే వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. తర్వాత కూడా అప్డేట్స్ అనేది వస్తా ఉంటాయి అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ మనకు సీట్ అలాట్మెంట్ అయింది అంటే ఒక నార్మల్ మెసేజ్ అనేది వస్తది అన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి కదా! ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం నార్మల్‌గా మనకొక మెసేజ్ అనేది వస్తది అన్నట్టు. సో, ఎట్లా అంటే ఇట్లా ఒక మెసేజ్ అనేది వస్తది. సో, ఏమని వస్తది కదా అంటే మనకు కంగ్రాచ్యులేషన్స్ యువర్ దోస్త్ ఐడీస్ అని చెప్పి మన దోస్త్ ఐడీ అనేది వస్తది అన్నట్టు. ఓకేనా? దోస్త్ ఐడీ వచ్చి మనకు సీట్ అనేది అలాట్ అయింది దోస్త్ అడ్మిషన్స్ లోపల అని చెప్పి మెసేజ్ అనేది వస్తది అన్నట్టు. ఓకేనా? సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి అని చెప్పి మనకు ఇట్లా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది వస్తది. ఓకేనా? సీట్ అలాట్మెంట్స్ అయినాయి. మీకు సీట్ వస్తే మాత్రమే మెసేజ్ అనేది వస్తది అన్నట్టు. సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి. సీట్ అలాట్మెంట్ అయినట్టుగా మెసేజ్ రాలేదు అంటే మాత్రం మీకు సీట్ అనేది రానట్టే. ఓకేనా? సో, ఏదైనా సిట్యుయేషన్ లోపల మెసేజ్ ఉంటదా బ్రో అని అంటే మెసేజ్ రాకుండా కొన్ని సిట్యుయేషన్స్ లోపల ఉంటదన్నట్టు. సో, ఎప్పుడు అంటే మన ఫోన్ లోపల ఇన్‌కమింగ్ లేనప్పుడు. ఓకేనా? మన ఫోన్‌లో బ్యాలెన్స్ లేకుండా ఇన్‌కమింగ్ లేనప్పుడు, లేకపోతే సిగ్నల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు, లేకపోతే సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఓకేనా? మన సైడ్‌కెళ్ళి మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంది కదా అంటే ఇన్‌కమింగ్ అనేది పెట్టుకోర్రి. ఇన్‌కమింగ్ వచ్చేలాగా పెట్టుకోర్రి. సిగ్నల్ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? ఇన్‌కమింగ్ లేకపోయినా, సిగ్నల్ లేకపోయినా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. కొంచెం సేపటికి కొంచెం టైం తీసుకొని మెసేజ్ అనేది రావచ్చన్నట్టు. ఓకేనా? సో, సర్వర్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు మెసేజ్ అనేది రాదన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సీట్ వస్తే. సీట్ రాకపోతే మెసేజ్ అనేది రాదు. సో, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి మెసేజ్‌ని బేస్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో, మెసేజ్ రాకపోయినా కూడా మనకు సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే సింపుల్లీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సి ఉంటది మనం. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఇంకొకటి ఉంటది. అండ్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం ఏం చేయాల్సి ఉంటదంటే థర్డ్ ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్. సో, మనకు మెసేజ్ రాకపోయినా కూడా మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్ దగ్గరికెళ్ళి మనమైతే మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడికొచ్చి ఏం చేయాల్సి ఉంటది క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మన దోస్త్ ఐడీ అనేది ఇయ్యాల్సి ఉంటది ఫస్ట్. దోస్త్ ఐడీ అనేది ఇయ్యాల్సి ఉంటది. తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తుంటే మన ఫోన్ నంబర్‌కి మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన దోస్త్ పిన్ అనేది అడుగుతదన్నట్టు. సో, దోస్త్ పిన్ అనేది ఎంటర్ చేయాలి. దోస్త్ పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాప్చా కోడ్ అయితే చూపెడతది. ఆ క్యాప్చా కోడ్ కొట్టి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సైన్ ఇన్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సింపుల్లీ ఏం లేదు. మీరు అఫీషియల్ పోర్టల్‌కొచ్చి మీ లాగిన్ డీటెయిల్స్‌ని అంటే దోస్త్ ఐడీని, దోస్త్ పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు.
దోస్త్ ఐడి అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా. సో యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పిన దోస్తుకు సంబంధించి అప్డేట్ రాగానే అనలిటిక్స్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల ఫస్ట్ వీడియో వస్తుంది అని చెప్పి. సో అట్లనే మనం మాట్లాడుకున్నట్టుగా నేనైతే ఫస్ట్ వీడియో మన ఛానల్ లోపల పెట్టిన అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. సో మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయరి. సో ప్రీవియస్గా మస్తు వీడియోలు వేసుకున్నాం, ఫర్దర్గా కూడా క్విక్ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ఓకేనా. అలాట్మెంట్స్ అయిన వెంటనే మీకు ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి తెలియాలి కాబట్టి సో వెంటనే నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ లోపల మనకు ఏమేం థింగ్స్ ఇన్వాల్వ్ అయితే అంటే, నేను ఈ వీడియోని రికార్డ్ చేయడానికి సో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ నాయిస్ లేకుండా మనమైతే ఈ వీడియోని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. థంబ్నెయిల్ చేసుకోవాల్సి ఉంటుంది, టైటిల్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అప్లోడ్ చేసేటప్పుడు కూడా సిగ్నల్ ఇష్యూస్ ఉండి కొన్నిసార్లు అప్లోడ్ కావు. ఓకేనా. రైట్ టైంకి మీ దగ్గర దాకా వీడియో రీచ్ అవుతుందంటే దీని వెనక నా ఎఫర్ట్ ఎంతో ఉంది. కాబట్టి ఏంటంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా. సో మనకు ఒక 1000 మంది మన వీడియోని చూస్తే, అప్రాక్సిమేట్గా ఒక 1000 మంది మన వీడియోని చూస్తే అందులోపల ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా అంటే జస్ట్ ఒక 60 to 70 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. సో ఫర్దర్గా కూడా మంచి అప్డేట్స్ అయితే చేసుకుందాం. ఓకేనా. సో మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మనకు మెసేజ్ రాకపోయినా కూడా మనం అయితే లాగిన్ అయితే మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఒకవేళ మనకు సీట్ వస్తే మాత్రం, ఓకేనా, మనకు సీట్ వస్తే మాత్రం ఇట్లా చూపెడుతుంది. ఏంటిది, వెల్కమ్ టు ద డోస్ట్ 2026-27 అకాడమిక్ ఇయర్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకి అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చూపెడుతుంది. అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల మనకు phase 1 అని చెప్పి చూపెడుతుంది. కంగ్రాచులేషన్స్ అని చెప్పి మన నేమ్ అయితే వస్తుంది అన్నట్టు. వచ్చి మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి చూపెడుతుంది. అండ్ ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి చూపెడతా అన్నట్టు. అండ్ ఏ మీడియం లోపల సీట్ వచ్చింది అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. సో చూపెట్టి మనకు సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోమంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోమంటుంది అన్నట్టు. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు మనకి. ఓకేనా. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ సెకండ్ లాంగ్వేజ్, క్లిక్ హియర్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకొని మనం అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోవడము, ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడం గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంది కదా అంటే సీట్ వచ్చిందా రాలేదా, సీట్ వచ్చిందా రాలే అని చెప్పి మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే సింపుల్లీ అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు మన డీటెయిల్స్ అడుగుతుంది, దోస్త్ ఐడి అడుగుతుంది. ఓకేనా. దోస్త్ ఐడి అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత దోస్త్ పిన్ అడుగుతుంది. దోస్త్ పిన్ ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి కొట్టుతుంటే మనకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మీకు ఇట్లా అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చూపెడుతుంది. సీట్ అలాట్మెంట్ అయినట్టుగా కాలేజ్ పేరు చూపెడుతుంది, ఏ కోర్స్ అని చెప్పి కోర్స్ చూపెడుతుంది, మీడియం చూపెడుతుంది. సో ఇట్లా వచ్చింది అని అంటే మనకు సీట్ వచ్చినట్టే phase 1 లోపల. ఓకేనా. సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చూసుకోవాలి, మనకి ఏ కాలేజ్లో వచ్చింది, ఏ కోర్సులో వచ్చింది అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా. అండ్ సీట్ రాని వాళ్ళకి ఎట్లా చూపెడుతుంది బ్రో అంటే, సారీ యూ డిడెంట్ గెట్ ఎనీ సీట్ ఇన్ phase 1 అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో దోస్తుకు సంబంధించిన phase 1 సీట్ అలాట్మెంట్ లోపల మీకు సీట్ రాలేదు అని చెప్పి మనకి ఇట్లా రెడ్ మార్క్ లోపల చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. మీరు లాగిన్ అయిన తర్వాత హోమ్ లోపలనే మనకు చూపెడుతుంది. ఇట్లా సీట్ వస్తేనేమో ఇట్లా చూపెడుతుంది. ఓకేనా. సో సీట్ వస్తేనేమో మనకు ఇట్లా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సీట్ రాకపోతేనేమో మనకు ఇట్లనైతే చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం అయితే ఈజీగా phase 1 లోపల సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో మెసేజ్ అందరికి వస్తుందా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మెసేజ్ అనేది అందరికీ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్ పోర్టల్కి వచ్చి లాగిన్ అయి చెక్ చేసుకొని మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి. అఫీషియల్ వెబ్సైట్ లోపల మీకు ఇట్లా జనరేట్ అయ్యింది అంటే మీకు మెసేజ్ రాకపోయినా కూడా పెద్ద ఫరక్ పడది. మనకు మెసేజ్ ఇంపార్టెంట్ కాదు, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంట్. మెసేజ్ రాకపోవచ్చు కానీ ఇక్కడ మీకు అలాట్మెంట్ అయింది అని చెప్పి ఉంటే మాత్రం సీట్ వచ్చినట్టే. సో మీకు ఇక్కడ మెసేజ్ రాలేదు అండ్ ఇక్కడ మీకు అలాట్మెంట్ అయినట్టు లేదు అని అంటే మాత్రం మీకు phase 1 లోపల సీట్ రానట్టే. మరి మా పరిస్థితి ఏంది బ్రో, phase 1 లోపల సీట్ రాలేదు కదా అంటే నెక్స్ట్ ఫేసెస్ లోపల ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫర్దర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్డ్గా అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ లాంగ్వేజ్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎట్లా చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, పక్కాగా సపోర్ట్ చేయరి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని
షేర్ చేయండి. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.